ఇక ఈ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి సమస్యలు, ఈరోజు వ్యవసాయ రంగం చాలా పెద్ద సంక్షోభంలో ఉంది. రైతులు ఈరోజు రోడ్డు ఎక్కుతున్నారు. ఇప్పటికే బర్లీ పొగాకు పండిస్తున్న 2 రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. ఒక 15 రోజుల తేడాలో బాపట్ల జిల్లాలో 2 రైతులు ఆత్మహత్య చేస్తున్నారు పురుగు మందు తాగి. గత 10 సంవత్సరాలుగా దాదాపు ఆత్మహత్యల గురించి అంతగా మనం తీవ్రంగా ఆందోళన పడాలి. అక్కడక్కడ జరుగుతున్న ఆందోళనకరంగా పరిస్థితి లేదు. ఈరోజు మరలా తిరిగి ఈ ఆందోళనకరమైన పరిస్థితి మొత్తం అన్ని పంటలకి. ధాన్యం కొనే నాదుడు లేడు. మిర్చి మార్కెట్లో 13,000 ఉన్నప్పుడు 11,700కి తగ్గితే మేము కొంటాము అని సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే ఒక పెద్ద విజయం కదా, టపాసులు పేల్చారు ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు కూడా. అభినందించి తీర్మానం చేసి పంపించారు కేంద్రానికి. వాళ్ళు ఆ ప్రకటన చేసిన మరుసటి రోజు నుంచి 9,000కి 8,000కి పడిపోయింది మిర్చి మార్కెట్లో. వాళ్ళకేం చెప్పారు, రైతులకి మీకు మిగతా 2,700 వాళ్ళు చెల్లిస్తారు, పర్లేదు మీరే ఆందోళన పడబాకండి అన్నారు. 11,400 మీద జీవో లేదు, మెమో లేదు, నిధులు లేవు, అసలు వాళ్ళ మీద లిస్టే లేదు, రైతుల లిస్టే లేదు. ఈరోజు వాళ్ళు వీధుల్లో పడి రైతులు దారుణంగా నష్టపోయి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయి అప్పులు పాలవుతున్నటువంటి పరిస్థితి మనకు మిర్చి కనిపిస్తుంది. అలాగే మనకి బర్లీ, నల్లబర్లీ ఏమని ఐటీసీ కంపెనీ, గాడ్ఫ్రే కంపెనీ, ప్రభుత్వం ఇప్పుడు కార్పొరేట్ల గురించి చెబుతున్నారు దయాదాక్షిణ్యాలతో. ఇప్పుడు రాఘుల్ గారు చెప్పారు P4 పెట్టి దయాదాక్షిణ్యాలని. ఏమాత్రం దయాదాక్షిణ్యం లేకుండా మీరు వెయ్యండి నల్లబర్లీ మేము కొంటామని 15,000 రూపాయలు హామీ ఇచ్చి బాపట్ల, ప్రకాశం, గుంటూరు, పల్నాడు ఈ జిల్లాలో, కృష్ణా ఈ జిల్లాలో 5-6 జిల్లాలు రైతులకు ప్రోత్సాహం చేయించి ఇప్పుడు నల్లబర్లీ కొనం, వైట్ బర్లీ దీనికి కూడా సగం కొంటాం. వర్జీనియా పొగాకు దేశాలకి ఎగుమతి అయ్యేది సగం బేళ్లు రిజెక్ట్ అవుతున్నాయి, తిరస్కరిస్తున్నారు. అసలు కొనడానికే తిరస్కరిస్తున్నారు. తీసుకెళ్లిన బేళ్ళని, సగం బేళ్ళని తిరస్కరిస్తున్నారు.